ప్రస్తుతం మనం కడపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ యాదగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. గతంలో సర్పంచ్ చేసి కూడా ఓడిపోయారు. మీరు పార్టీకి ఎలాంటి సేవలు అందించారు? ఇప్పుడు పార్టీ అంటే నేను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా. కొంతకాలం సిపిఎం పార్టీలో పనిచేసిన. ఆ నుంచి 2009లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి పార్టీ పిలుపు మేరకు పార్టీ లైన్ ఇచ్చిన, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. పార్టీకి సేవలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి, మాకు అందుబాటులో ఉన్న నాయకులతోటి వాళ్ళకు సహాయ సహకారాలతోటి, వాళ్ళకు కార్యకర్తలకు ఏ పని పడ్డా వాళ్ళకి అందుబాటులో ఉండి పని చేయించడంలో కానీ, గ్రామం డెవలప్మెంట్ విషయంలో కానీ ముందుండి పనిచేస్తాం. సార్, గత ప్రభుత్వంలో సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ ఈ కడపర్తి గ్రామంలో? గత 5 ఏళ్లలో మాత్రం మా దగ్గర అయితే అభివృద్ధి పెద్దగా ఏం జరగలేదు. సరే, ఇప్పుడు మాకు మళ్ళా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా గ్రామానికి 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చారు. ఆ రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. ఈ మొన్ననే ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ మళ్ళీ శాంక్షన్ చేసిండు. తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ మాకు సకాలంలో పోతే స్పందిస్తుంది. ఇంకా ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఎల్ఓసీలు నిమ్స్లో అడ్మిట్ చేయడం కానీ మంచిగా మాకు వెంబడే స్పందిస్తుంది. మాకు ఏ టైం పోయినా కానీ మాకు సేవలు అందిస్తుంది. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? మా దగ్గర అభివృద్ధి శూన్యం. మాది మెట్ట ప్రాంతం. మాకు ఎలాంటి నీళ్ళు, మాకు కాలువలు కానీ చెరువులు కానీ ఆధారం లేదు. మాకు ఏమైనా కానీ వర్షాధారం మీదనే ఆధారపడి ఉన్నాం. మాకు బోర్లు ఈ సంవత్సరం బోర్లు ఎండిపోయి ప్రధానంగా ట్యాంకర్ తోటి తోటలు చదువుకున్నాం. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాకు హైట్ పవన్ లిఫ్ట్ మంజూరు చేయించిండు. ఆ లిఫ్ట్ వస్తే మాత్రం ఇక మా ఊరు సస్యశ్యామలం అయింది. మా ఊరు తరతరాలు ఎమ్మెల్యే గారి పేరు, వీరేశం గారి పేరు స్థిరస్థాయిగా నిలిచిపోద్ది. ఒక తరతరాలకు మాకు అన్నం పెట్టే ప్రయత్నం పనిచేసిండు ఎమ్మెల్యే గారు. దానికి మేము మా ఊరు మేము బతికినంతకాలం ఆయనకు కృతజ్ఞతలమే ఉంటాం. సార్, హైట్ పాముల ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇటీవల కాలంలో శంకుస్థాపన జరిగింది అంటున్నారు. అది పనులు ఎంతవరకు జరిగినాయి? ఎప్పటి వరకు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పైప్ లైన్లు ఆల్రెడీ పైపులు వేస్తుర్రు. మాకు దసరా వరకు నీళ్లు, ఎమ్మెల్యే గారు దసరా వరకు నీళ్లు మా చెర్లకు పోపిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. పనులు చూస్తే కూడా అంతే చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ఐట్పావుల రిజర్వేర్ నుంచి మీ కడపర్తి ఎన్ని గ్రామాలు సస్యామల అయ్యే ఉంది? ఎంత సాగులోకి వచ్చే అవకాశం ఉంది విస్తీర్ణం? మా ఊరు దాదాపు 3000 ఎకరాలు. కానీ మాకు గ్రౌండ్ వాటర్ ద్వారా మొత్తం మా ఊరు సస్యామలం అయింది. మా ఊరితో పాటు పెరకకొండారం, వల్లాల, అటుపోతే అన్నారం, గార్లబాయిగూడెం, మళ్ళీ ఇటు వస్తే నెల్లిబండ, బొల్లారం, బోపతికుంట, సందంపల్లి, ఇంతవరకు మళ్ళీ మా కడపర్తి చెరువు నిన్న తర్వాత మా కానీ నోములకు పోతాయి. నోములో కూడా సస్యామలం అయింది. సరే, ఈ లిఫ్ట్ దాదాపు ఒక 8 గ్రామాలకు ఐట్పాన్ లిఫ్ట్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ ఐట్పాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఏ విధంగా అందిస్తారు? వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? అంటే ఇప్పుడు వాళ్ళకు భూమి పైప్ లైన్ ద్వారా కాబట్టి భూమి పెద్దగా నష్టమేం పోదు. కింద పైప్ లైన్ 10 ఫీట్ల కింద పైప్ లైన్ పోతుంది. పైగా మళ్ళీ వాళ్ళు పైరు వేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకు ఈ గవర్నమెంట్ రేటు ఇవాళ ఎంత అవుతుందో దానికి 2 రేట్లు ఎక్కువ ఇస్తారు. ఉదాహరణకు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉంటే దానికి 15 లక్షలు ఇస్తారు. మళ్ళీ పైగా పూడ్చిన తర్వాత మళ్ళీ పైగా పంట వేసుకోవచ్చు, తోటలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఆడేమైనా శాశ్వత కట్టడాలు కాకుండా బోర్లు వేయకుండా పైగా పంటలు అన్ని పైర్లు వేసుకోవచ్చు, పండించుకోవచ్చు. సరే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు రైతులకు. కాంగ్రెస్ పార్టీ 6 గంటలు అధికారంలోకి వచ్చింది. 6 గంటలు ఎలా అమలవుతుంది? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తారు. ఉచిత బస్సు కాంచి మొదలు పెడితే ఉచిత బస్సు అయితేంది, గ్యాస్ సిలిండర్ అయితేంది, ఆ తర్వాత మనకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయితేంది, ఆ తర్వాత మొన్న ఇచ్చిన సన్నబియ్యం అయితేంది. ప్రజలకు సన్నబియ్యం అయితే ప్రజలు బాగా తలుసుకుంటారు. ఇదివరకు ఇచ్చిన బంకనాలు ఇస్తే ఆ బంకనాల బియ్యం తినాక కోళ్ళ పరాలకు, గొర్రెల పరాలకు, మామూలుగా ఈ బయటికి అమ్ముకుంటూ అది పెద్ద దంద నడిచింది. ఇక దంద మొత్తం ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా కానీ సన్నబియ్యం తెచ్చుకుంటారు, సకాలంగా తింటారు, కడుపు నిండా తింటారు, సంతోషంగా ఉంటారు జనం. ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల మీద దరఖాస్తులు ఏటి మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి? పేదల నిరుపేదలకు ఎట్లా? మా దగ్గర 500 మందికి లబ్ధిదారులని ఇందిరమ్మ ఇండ్లకు తేలింది. తేలితే మాకు మొదటి పేజ్లో 280 మంది ఫస్ట్ లిస్టులో L1లో పెట్టారు. పెడితే అందులో 60 ఇండ్లు ఇచ్చారు. 60 ఇండ్లు మొత్తం పేదవాళ్ళకి ఇచ్చారు. తర్వాత రేషన్ కార్డులు ఇప్పుడు సర్వే జరుగుతుంది. తొందరలో రేషన్ కార్డులు కూడా వస్తాయని అంటున్నారు. అవి కూడా ఇస్తారని నమ్మకం మాకుంది.
ఈ నగరకల్ నియోజకవర్గం ఈ గౌరవ ఎమ్మెల్యే వీరేశం గారి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది? మంత్రి కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఎలా ముందుకు పోతుంది? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలనే ఉంటాడు. నిత్యం ప్రజా సమస్యల మీదనే ఆయన అసలు నైట్ ఒక 4 గంటలు 5 గంటలు ఏమంతాడు, నైట్ 12-11 గంటల వరకు తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి ఇక జనం ఏ సమస్యలను పొద్దున్న లేస్తే కనీసం రోజు విజిటర్స్ 100 నుంచి 200 మంది వస్తారు. ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఓపికగా వింటాడు, ప్రతి ఒక్కరికి పరిష్కార మార్గం చూపిస్తాడు. ప్రతి ఒక్కరికి మాకు కలవాలని పోతే 1 గంట 2 గంటలకు సార్ని ఎమ్మెల్యే గారిని కలవగలుగుతాం. మా సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుంది, ఆ పరిష్కారం చూపించుకొని పని చేయించుకొని వెళ్ళేస్తాం. సార్ స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు, ప్రలోభాలకు ప్రజలను గురిపెడుతున్నట్టున్నారు. ఈ ప్రజలు ప్రలోభాల నుంచి గురి కాకుండా ఉండాలంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఎలా చైతన్యం అంటే సార్, ఈ రోజుల్లో కొద్దిగా డబ్బు అయితే ఈ రోజుల్లో రాజకీయాలకు డబ్బుతోటి ముడిపడి ఉన్నాయి. అది మనం ఎవరైనా కాదనలేని నగ్న సత్యం. కానీ సరే, మాకు అభివృద్ధికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీగా మాకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు, మాకు ఎమ్మెల్యే గారు ఇస్తున్న సేవలు, ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో పనిచేస్తున్న తీరును బట్టి చూస్తే మా కాన్స్టిట్యున్సీ వరకు అయితే వన్ సైడ్ ఉంటుంది అనేది మా ఉన్న నమ్మకం. యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిసవుతారు. యువతలో అంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది? యువత మార్పు రావాలి. యువతకైతే మా దగ్గర మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఒక 4 సార్లు జాబ్ మేళ పెట్టాడు చాలామందికి. తర్వాత ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసంలో కొంతమందికి లోన్లు ఇప్పించి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నానికి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తాను కూడా సార్, మీరు ఒట్టిగున్నోళ్ళు ఒట్టిగుండొద్దు, ఏదైనా పని చేసుకోవాలి, ఇట్లా ఈ స్కీమ్ వచ్చింది దాంట్లో అప్లై చేసుకొని సాధ్యమైనంత వరకు పని ఏదైనా మీకు ఏదైతే ఎన్నైతే మీకు అనుభవం ఉందో దానికి అప్లై చేసుకొని నేను అది ఇప్పిస్తే మీరు అది చేసుకొని బతుకురని చెప్పి వాళ్ళకు జీవనాధారం చూపించే ప్రయత్నం చేస్తుంది సార్. స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరాల పరిచయం స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు. ప్రజలేమో అభివృద్ధి జరగట్లేదు, స్పెషల్ ఆఫీసర్ కూడా మాకు తెలియదు అంటున్నారు. మరి ఎక్కడ జాబ్ ఎందుకు ఎలక్షన్లకు పోలేకపోతుంది? అది ప్రభుత్వం మరి ఆలోచనతో ఏముందో కానీ మొత్తం మీద అయితే మొన్నటిదాకానైతే ఇప్పుడు ఏది 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వాయిదా పడ్డది. జూన్ కానీ జూలైలో కానీ ఎలక్షన్లు పెట్టే ఆలోచన ఉంది. ఎందుకంటే మన విద్యార్థులకు నష్టం జరుగుద్దని చెప్పి ఎలక్షన్లు కొద్దిగా వాయిదా పడ్డట్టు మాకు అనిపిస్తుంది. రేపు మేలో కానీ జూన్ 1 జూలైల వరకు కానీ ఎలక్షన్లు పెట్టే ఆలోచన ఉంది. గవర్నమెంట్ పెడుతుందనే నమ్మకం మాకుంది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి? ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని. ఈ నాయకులు అంటే జనం అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఈ స్వార్థం లేకుండా పని చేయాలి. ప్రజలకు ఏదైనా కష్టం బాధ వస్తే మన నాయకులు ఎవరైతుందో వాళ్ళకి అడిగి పోయి పని చేయించాలి. మన స్థాయిలో అయ్యే పని మనం చేయాలి. మనతోటి కానీ మన పై స్థాయి కాడికి ఎమ్మెల్యే గారి లెవెల్ అయితే ఎమ్మెల్యే గారి కాడికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకేమైనా పై స్థాయిలో అయితే ఆయన సూచనలు సలహా మేరకు పై స్థాయికి తీసుకుపోయి కూడా పనిచేసే అవకాశం చేపిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కడపర్తి గ్రామాన్ని నగరకల్ మున్సిపాలిటీలో కలపకుండా అడ్డుపడుతున్నారని తెలిసింది ఎందుకు? గవర్నమెంట్ ఇదివరకు మా నగరకాలతో పాటు చుట్టూ ఒక 6 గ్రామాలని మున్సిపాలిటీలో కలిపారు. కలిపితే ఇదంతా ఉన్నది మాకు మొత్తం వ్యవసాయదారుల కుటుంబాలు. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ట్యాక్సీలు కట్టాలన్నా తర్వాత 100 రోజుల పని పోద్ది. ఇక్కడ మొత్తం ఎక్కువ మా కూలీలు మొత్తం 100 రోజుల పని మీద ఆధారపడరు. వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది, భవిష్యత్తు ఇబ్బంది అయితే. ఆ ట్యాక్సీలు కట్టలేరు, 100 రోజుల పని పోద్ది అని చెప్పి మా 6-7 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేశారు. దాన్ని అప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు దీని మీద బాగా చొరవ తీసుకొని ఒక 20 రోజులు నిరాహార దీక్ష చేయించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీరేశం గారే చేయించిన తర్వాత దీన్ని మున్సిపాలిటీ నుంచి తీసేసారు ఈ 6 గ్రామాలను. అట్లా సార్, మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అధిష్టానం మీకు ఒక అవకాశం కల్పిస్తే మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం తీసుకుపోతారు? అంటే ఇప్పుడు మాకు ప్రధానంగానైతే మాకు ఇప్పుడు నీళ్ళ సమస్య బాగుంది. నీళ్ళ సమస్య అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన పట్టుబట్టి సరే అప్పుడు ఉన్న పార్టీల నుంచి దాన్ని 8 పాయింట్ లిఫ్ట్ను మంజూరు చేయించగలిగాను. మొన్నటిదాకా ఉన్న 5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే కనీసం దానికి ఏది లేకుంటే ఎలక్షన్ల ముందు ఒక శిలాపలక వేసిండు, చేతులు దులుపుకొని పోయిండు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని ఎమ్మడిపడి మాకు 100 కోట్లు మంజూరు చేయించిండు. దాన్ని ఏది మన టెండర్ పెట్టించిండు. మెగా కంపెనీకి వచ్చింది. అది మెగా కంపెనీ పనులు స్టార్ట్ చేసింది. కాబట్టి మాకు ఒక 6 నెలల్లో మాకు నీళ్ళు వస్తాయని నమ్మకం బాగుంది. ఆ నీళ్ళు వస్తే మా ఊరు సస్యశ్యామలం అయింది. దాంతోపాటు మేము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. ఆ తర్వాత మాకు ప్రధాన సమస్య నీళ్ళు ఒకటే.
నీళ్ళు వస్తే మాత్రం అన్ని రకాలుగా మాకు ఇక మిగతా రంగాలను మాత్రం అన్నిట్లో సరే మాకు స్కూల్స్ కానీ అన్నీ మాకు ఇప్పటివరకు అయితే మంచిగానే ఉన్నాయి ఊళ్ళో. ఫైనల్గా సార్ కరోనా కాలంలో ఆపత్కాలంలో వీరేశం గారి సేవలే ఇంత మెజార్టీకి తీసుకొచ్చిందని అంటుంది సార్, ఇది ఎంతవరకు? కరోనా కాలంలో మామూలు విషయం కాదు అది. మా ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే ఎవరి దగ్గర కూడా పోలే. ఎవరి దగ్గర పోయిన సమయంలో రోడ్డు ఎమ్మడి బహిర్భూమికి పోతా అక్కడ బడి చనిపోయాడు కరోనా వచ్చిన వ్యక్తి. ఎవరి దగ్గర కూడా ముట్టుకోలే. అదే వీరేశం గారు వచ్చి ఆ కిట్ వేసుకొని ఆ మనిషిని తీసుకుపోయి దానం చేసాడు. ఆ తర్వాత మాకు కరోనా బూస్టర్లని మా ఊరికి మొత్తం క్యాప్సల్స్ ఇచ్చిండు, ఊరు మొత్తం పంచినవి. ఆ తర్వాత కరోనా కిట్ అని చెప్పి కోడిగుడ్లు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చినాయి, అవి మొత్తం ఊళ్ళో పంచినాం. అసలు కరోనా సమయంలో మామూలు సేవలు అందించలే వీరేశం గారు. అది మామూలు పేరు రాలే, ప్రజలకు అంత నిస్వార్థంగా సాయం చేసిండు, వాళ్ళందరిని ఆదుకుంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడు కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోలేదాన్ని. మర్చిపోకుండా వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వీరేశం గారు రుణం తీసుకోవాలనుకుంటారు. అవకాశం వచ్చింది జనం వేసేసి రోడ్లు. అట్లా ఈ కాన్స్టిట్యున్సీలు పుట్టిన కాంచి కూడా నేను చూడలే 70,000 మెజార్టీ వాళ్ళకు చూడలే. ఈ నియోజకవర్గం పుట్టిన కాంచి నాకు కొద్దిగా అవగాహన ఉన్న కాంచి రాఘవరెడ్డి గారు ఉన్న కాంచి ఇప్పటి వరకు ఇంత మెజార్టీ ఏ నాయకునికి రాలే, చూడలే నేను. దగ్గర 80,000 మెజార్టీ ఏ నాయకునికి రాలే, ఒక ఎమ్మెల్యే వీరేశం గారికి తప్ప. ఓకే సార్, అది ఆయనకే సాధ్యమైంది. ఆ సేవ చేయడం ఆయనకే సాధ్యమైంది, ఆ మెజార్టీ కూడా ఆయనకే సాధ్యమైంది. నిత్యం ప్రజలనే ఉంటాడు వీరేశం అంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.